సాధికారికంగా చెప్పడానికి అధికారం ఉన్నవాడు వ్యాసుడొక్కడే. ఆ వ్యాసుడే మనకి అనేక పురాణాల్లో నిర్ధారించాడు. శ్రీనివాసుడు వరం ఇచ్చాడు ఆదివరాహమూర్తికి, నిన్ను దర్శనం చెయ్యని వాళ్ళు నన్ను దర్శనం చెయ్యనట్టే. నిన్ను దర్శనం చేస్తే విమాన వెంకటేశ్వరుణ్ణి చూసిరండి, గోపురం చూసిరండి, వెంకటేశ్వర దర్శనం అయినట్టే, నన్ను నమ్మండి. ఆ విమాన వెంకటేశ్వరుణ్ణి చూసి వెళ్ళిపోయినా కూడా నువ్వు వెంకటేశ్వరుణ్ణి చూసేసినట్టే. విమాన వెంకటేశ్వరుడికి ధ్రువమూర్తికి సమాన స్థాయి, నన్ను నమ్మండి. విమాన వెంకటేశ్వర దర్శనం చేస్తే ధ్రువమూర్తి దర్శనం చేసినట్టే శాస్త్రంలో. లోపల ఉన్నటువంటి ధ్రువమూర్తి దగ్గర నుంచి మలయప్ప స్వామి చుట్టూ తిరిగి వస్తుంటే విమాన వెంకటేశ్వరుడి దగ్గరికి వస్తే ఆగుతుంది పల్లకి. అంత సమాన స్థాయి విమాన వెంకటేశ్వరుడిది. అయినప్పుడు ఆదివరాహస్వామి దర్శనం అన్నిటికన్నా ప్రధానం వెంకటాచలంలో. అసలు ఆ క్షేత్రం వరాహ క్షేత్రం. ఆయన దర్శనం చేస్తే నేను